బన్నీతో మరోసారి పూజా హెగ్డే నటించబోతోందా? పూజా హెగ్డేకు అల్లు దగ్గరుండి మరీ ఛాన్స్ ఇప్పించాడా? పుష్ప 2లో పూజ ఐటమ్ సాంగ్ చేయబోతోందా? హిట్ పెయిర్ మరోసారి మ్యాజిక్ చేస్తుందా? వాచ్ దిస్ R24 స్పెషల్. టాలీవుడ్లో మొన్నటిదాకా తిరుగులేని ఫామ్ కొనసాగించిన పూజా హెగ్డే సడన్గా ఆఫర్లు లేక ఖాళీ అయిపోయింది. తెలుగులో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న పూజాను కేర్ చేయట్లేదు దర్శక నిర్మాతలు. అయితే పూజా హెగ్డే మాత్రం ఎలాంటి అవకాశం వచ్చినా చేసేందుకు రెడీ అంటోంది. 2-3 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుండగా లేటెస్ట్గా పుష్ప 2లో కూడా పూజా హెగ్డే సర్ప్రైజ్ ఉండబోతుందనే టాక్ మొదలైంది. అల్లు అర్జున్తో డీజే అలవైకుంఠపురంలో సినిమాలో నటించిన పూజ ఆ 2 సినిమాలతో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలు లేని టైంలో మరోసారి అమ్మడికి ఛాన్స్ ఇచ్చి లిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1లో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పుష్ప 2లో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం దిశ పటాని, ఊర్వశి రౌతల, సమంత ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో పూజ స్పెషల్ సాంగ్ చేసింది. సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా సుకుమార్ పూజా హెగ్డేని పుష్ప 2లో తీసుకునే అవకాశం ఉంది. ఇదే కాదు, ఎన్టీఆర్ దేవరాల కూడా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. పుష్ప 2, దేవర స్పెషల్ సాంగ్స్ కన్ఫర్మ్ అయితే మాత్రం పూజా హెగ్డే తెలుగులో మళ్లీ ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎవరు చేసినా సరే పుష్ప 1లో సమంత చేసిన రేంజ్లో చేస్తారా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంలో సమంత చేసిన ఈ సాంగ్ కూడా ఒక రీజన్గా నిలిచింది. పుష్ప 2లో అన్ని అంశాలతో పాటుగా స్పెషల్ సాంగ్ గురించి కూడా ఆడియన్స్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. మరి పూజ ఆ రేంజ్ను అందుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.